హలో సాయి రమేష్ గారు. హలో నాగరాజు గారు. ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయడానికి చాలామంది యాప్స్ డీటెయిల్స్ అడుగుతున్నారు, లేదంటే ఫోన్ త్రూ ఎలా మనీ ఎర్న్ చేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. కొంతమంది అయితే యూట్యూబ్ త్రూ కూడా ఏ విధంగా ఉండాలనేది అడుగుతున్నారు. ఎలా సార్, ఎన్ని వేస్లో మనం ట్రై చేయొచ్చు అంటారు? సార్ సింపుల్గా ఆన్లైన్లో మనీ ఏం చేయాలి అంటే మీకు ఏదైతే బాగా ఇంట్రెస్టో దాని ద్వారానే మనీ ఏం చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. అంటే చాలామందికి ఏంటి అంటే నాకు సింగింగ్ ఇష్టం, దాని మీద కూడా డబ్బులు వస్తాయా, నాకు బాగా తినడం ఇష్టం, దాని మీద కూడా డబ్బులు వస్తాయా. ఎస్, ఈరోజు అయితే అంత మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫుడ్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి. వాళ్ళు ప్రతి రెస్టారెంట్కి వెళ్ళి తిని ట్రై చేసి యూట్యూబ్లో పెడుతూ ఉంటారు. చాలామంది ఫుడ్ కాంపిటీషన్స్ పెడుతూ ఉంటారు. అవును. మీకంటూ ఏదైతే ఉంటుందో ఒక స్కిల్, ఏదో ఒక స్కిల్, ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్కిల్ ఉంటుంది. కొంతమందికి ఆర్ట్ ఉంటుంది. అట్లా మీకు ఏ స్కిల్ ఉన్నా కూడా ఇవాళ రేపు ఈ రోజు అయితే ఆన్లైన్లో మనీ ఏం చేసే అవకాశాలు చాలా ఉన్నాయి సార్. ఒకప్పుడైతే అంత అవకాశాలు లేవు కానివ్వండి. ప్రస్తుతం అయితే ఏ స్కిల్ ఉన్న వాళ్ళకైనా కూడా ఉన్నాయి, స్కిల్ లేని వాళ్ళకు కూడా ఉన్నాయి. ముఖ్యంగా స్టూడెంట్స్ అనుకోండి, స్టూడెంట్స్కి ఆన్లైన్లో మనీ ఏం చేయడానికి చిన్న చిన్న యాప్స్ చాలా ఉన్నాయి. జస్ట్ ఆ యాప్స్ రిఫర్ చేయడం ద్వారా మనీ ఏం చేస్తున్న అవకాశం ఉంటుంది. అలాగే హౌస్ వైఫ్స్ అలాంటి వాళ్ళ కోసం అమెజాన్ అఫిలియేట్ కానివ్వండి, ఇలాంటివి ఉన్నాయి. నెక్స్ట్ అలాగే ఎవరైతే కొంచెం జాబ్ చేసుకుంటూ సెకండరీ ఇన్కమ్ కోసం, ఎందుకంటే ఇవాళ మీకు సిచ్యువేషన్ ఆల్రెడీ చూసే ఉంటారు. ఇప్పుడు ఐటీ జాబ్స్ ఆల్మోస్ట్ చాలామంది సడన్గా ఏంటంటే ఈరోజు ఆఫీస్కి వెళ్తే జాబ్ ఉంటుందో ఉండదో తెలియని పరిస్థితి ఉంటుంది. ఇది చాలామంది భయం వల్ల నాకైతే రెగ్యులర్గా కాల్స్ వస్తున్నాయి దాని మీద. ఓకే, ఏంటంటే సార్ మాకు ఐటీలో చేస్తున్నాము కాబట్టి ఏంటంటే సెకండరీకి ఏదన్నా ఒక మంచి సోర్స్ కావాలి అని అడుగుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ అనేది అయితే దానిలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మళ్ళీ ఈవెన్ ఈక్వల్ టు ఐటీ కూడా వాళ్ళు ఎంజాయ్ చేసుకోగలిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇట్లా పార్ట్ టైం జాబ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి, స్టూడెంట్స్కి దీనిలో కూడా మళ్ళీ మనకి డిజిటల్ మార్కెటింగ్లో ఇండివిజువల్కి వెళ్ళాలి అనుకుంటే కూడా మనం చూడొచ్చు. ఒకటి బ్లాగింగ్ ఉంది. జస్ట్ వీళ్ళకి కంటెంట్ రాయటం ఇంట్రెస్ట్ ఉంటే, అంటే ఒక ఆర్టికల్ రాయటం ఇంట్రెస్ట్ ఉంటే, బాగా చదివే అలవాటు ఉంటే కూడా దే కెన్ స్టార్ట్ బ్లాగింగ్. వెరీ గుడ్ ఐడియా సార్. అందులోనూ ఒకప్పుడు మనం ఆర్టికల్స్ రాయాలి అంటే ఖచ్చితంగా పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాసి ఒక వెబ్సైట్లో పబ్లిష్ చేయాలి. ఇవాళ అయితే వెబ్ స్టోరీస్ అని ఉంది సార్. ఓన్లీ వెబ్ స్టోరీస్ ద్వారా కూడా వాళ్ళు మనీ ఏం చేసుకోవచ్చు. మహా అయితే ఏంటంటే ఒక 50 వర్డ్స్ కంటెంట్ రాస్తే చాలు. అంటే ఒక్కొక్క సెంటెన్స్ 10 సెంటెన్స్ రాస్తే కూడా వాళ్ళు మనీ ఏం చేస్తున్న అవకాశం ఉంటుంది. సేమ్ అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఒకప్పుడు యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే పెద్ద పెద్ద వీడియోలు చేయాలి అంటే అమ్మో మనం ఏం చేస్తాం అన్నట్టు ఉండేది. ఎందుకంటే ఒకప్పుడు వీడియోలు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మినిమం 10 నిమిషాల పైన ఉన్న వీడియోలు బాగా వెళ్ళేవి. పైగా దానికి 1000 సబ్స్క్రైబర్స్, దానికి తోడు వాచ్ డ్యూరేషన్ ఎంత ఉండాలి. ఇప్పుడైతే జస్ట్ షార్ట్ వీడియోస్ 30 సెకండ్స్, 5 సెకండ్స్, 5 సెకండ్స్, 10 సెకండ్స్ వీడియోస్ కూడా చాలా అద్భుతంగా వెళ్తున్నాయి సార్. విషయం మనం చెప్పాలనుకున్న దాన్ని కనుక మంచిగా చెప్పగలిగితే, క్రియేటివ్గా చెప్పగలిగితే చక్కగా ఈ షార్ట్ వీడియోస్ ద్వారా కూడా మనీ ఏం చేసుకోవచ్చు. ఇంకో అద్భుతమైనటువంటి విషయం ఏంటి అంటే షార్ట్ వీడియోస్ ద్వారా, ఒకప్పుడైతే లాంగ్ వీడియోస్ తప్ప వేరే ఆపర్చునిటీ లేదు. ఇప్పుడు షార్ట్ వీడియోస్ ద్వారా నాట్ ఓన్లీ యూట్యూబ్ అండి, ఫేస్బుక్ వాళ్ళు కూడా మనకి వీటికి మనీ పే చేస్తున్నారు. ఇన్స్టా కూడా ప్రజెంట్ బోనస్ ఇస్తుంది, త్వరలో అది కూడా మానిటైజేషన్ ఇస్తుంది. టిక్టాక్ వాళ్ళు కూడా మనీ పే చేస్తున్నారు. మనకి ఇక్కడ లేకపోయినప్పటికీ కూడా మరలా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది కూడా చెప్తూ ఉన్నాను. మోజ్, ఈ విధంగా అన్ని షార్ట్ యాప్స్ కూడా మనీ పే చేస్తున్నాయి. కొన్ని ఆల్రెడీ స్టార్ట్ చేసి కొన్ని త్వరలో స్టార్ట్ చేస్తాయి. సో ఖచ్చితంగా షార్ట్ వీడియోస్ ద్వారా మనీ ఏం చేసిన అవకాశం అయితే చాలా మంచిగా ఉండబోతుంది. దీనిలో కూడా మరొక అవకాశం ఏంటి అంటే నేను ఫేస్ కనిపించకుండా చేయాలి. ఫేస్ కనిపించకుండా చేయడానికి కూడా 1000+ ఐడియాస్ ఉన్నాయి. సోషల్ మీడియాలో గంటల టైం వేస్ట్ చేస్తామని తిడతా ఉంటారు. అదే సోషల్ మీడియా ద్వారా మనీ ఎలా ఏం చేయాలో అలా తెలుసుంటే, అదే ఫేస్బుక్ పేజ్ మెయింటైన్ చేస్తూ వాళ్ళు ఏదో ఒక మంచి సెలబ్రిటీకి సంబంధించో ఒక టాపిక్కి సంబంధించో పేజ్ మెయింటైన్ చేస్తూ అఫిలియేట్ ద్వారానో లేకపోతే వేరే వేరే పద్ధతుల్లో స్పాన్సర్ పోస్ట్ ద్వారానో మనీ ఏం చేసుకోవచ్చు. నాకు చిరంజీవి అంటే బాగా ఇష్టం. నేను చిరంజీవి ఫ్యాన్స్ అని చెప్పి ఒక పేజ్ పెట్టాను. సో దానిలో ఆటోమేటిక్గా 1,00,000 మంది వచ్చాక అక్కడ మనకి స్పాన్సర్ పోస్టులు వస్తాయి. ఓకే. అదేవిధంగా నేనే ప్రింట్ అండ్ డిమాండ్ అని చెప్పి మీకు ఐడియా ఉండే ఉంటుంది. టీ-షర్ట్స్ మీద చిరంజీవి ఫోటో పెట్టో లేదా రాబోయే మూవీ పేరు పెట్టో కనుక నేను పెడితే ఎంతమంది ఆర్డర్ చేస్తే నాకు అంత అమౌంట్ వస్తుంది. ఇట్లా ప్రతిదాన్ని సార్. అంటే ఇన్నాళ్ళు ఏంటంటే ఇది చూడకముందు, ఈ వీడియో చూడకముందు వాళ్ళ పిల్లలు సోషల్ మీడియా వాడుతుంటే ఎందులో టైం వేస్ట్ చేస్తూ అంటారు. అదే అలా ఇవన్నీ ఓకే ఇలాంటి ఉందని తెలిసే నువ్వే చూడు అని చెప్పి మెల్లగా వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు. సో ఇట్లా మనకేంటి అంటే అది చేయొచ్చు, ప్రింట్ అండ్ డిమాండ్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం వేరే సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సోషల్ మీడియా కూడా వీళ్ళు మేనేజ్ చేయాలి. సో ఇట్లా ఒక సోషల్ మీడియా మేనేజ్ చేయడం వచ్చినా కూడా మనీ ఏం చేసిన అవకాశం ఉంది. ఇట్లా మనకి చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే అఫిలియేట్ మార్కెటింగ్ అయితే చాలా హ్యూజ్ అండి. ఇలా మనం వెళ్తూ ఉంటే ఆన్లైన్లో మనీ ఏం చేయడానికి ఎన్నెన్నో పద్ధతులు ఉన్నాయి. ఇంకా ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. ఒక క్యాన్వా మొబైల్ యాప్, నాట్ ఓన్లీ క్యాన్వా అండి,
సింపుల్గా వీడియో ఎడిటింగ్ చేయడానికి రీసెంట్గా మన వీడియోస్లోనే ఆల్మోస్ట్ మనమే 100 పైగా వీడియోస్ ఉన్నాయి. ప్రతి వీడియోలో మనం ఒక పద్ధతి చెప్తూ ఉంటాం. అవన్నీ కూడా జెన్యూన్ పద్ధతులు వెరిఫై చేశాక చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఏంటి అంటే అది ఎలా చేయాలి, దానికి మనం బిజినెస్ వచ్చేలా ఎలా చేసుకోవాలి, వీళ్ళకి కొంచెం నాలెడ్జ్ అది వీళ్ళు రీసెర్చ్ చేసైనా తెలుసుకోవచ్చు యూట్యూబ్లో వీడియోస్ చూసి. లేదు ఒక మెంటార్ ఉంటే బాగుంటుంది అంటే ఒకవేళ మన దగ్గర వెళ్ళాలి అనుకుంటే నా ద్వారా వాళ్ళు ట్రైనింగ్ తీసుకుని కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు. దాంతోపాటు డిజిటల్ మార్కెటింగ్ మీద వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు. ఫోటోషాప్ నేర్చుకుందామని, లేదంటే గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ త్రూ మనీ ఎలా ఎర్న్ చేయాలి, షార్ట్స్ త్రూ మనీ ఎలా ఎర్న్ చేయాలి, యూట్యూబ్ని ఎలా డెవలప్ చేయాలి, ఆల్మోస్ట్ 1000 యూట్యూబ్ ఐడియాస్ ఉన్నాయి మీ దగ్గర. వాటికి సంబంధించినటువంటి బుక్స్ కూడా ఉన్నాయి. సో ఎవరికైనా కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఆ విధంగా కూడా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ వాటికి సంబంధించిన కూడా అడుగుతూ ఉన్నారు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి, అండ్ ఆన్లైన్ క్లాసెస్ ఏమి ఉన్నాయి ప్రజెంట్? సార్ యాక్చువల్గా డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినటువంటి అన్ని మాడ్యూల్స్ ఉన్నాయి. అలాగే చాలా వరకు ఏంటి అంటే ఎవరైనా సరే మీకంటూ ఒక స్కిల్ ఉండి దాని ద్వారా మనీ ఏం చేయాలి అనుకుంటే కనుక మన దగ్గర ఉన్నటువంటి పద్ధతుల్లో చాలా పద్ధతులు ఉన్నాయి. అదేవిధంగా ఈ వీక్ వచ్చేసరికి మనకి వర్క్షాప్స్ ఏమేమి జరుగుతున్నాయి అంటే ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఎలా స్టార్ట్ చేయాలి, అదేవిధంగా ఆల్రెడీ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, గ్రో అవ్వట్లేదు, వాళ్ళు ఆ ఛానల్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, అదేవిధంగా ఒక వెబ్సైట్ డిజైనింగ్కి సంబంధించి కంప్లీట్గా వితౌట్ కోడింగ్ మనం కస్టమైజేషన్ చేసేదానికి సంబంధించినటువంటి కంప్లీట్ ప్రాసెస్, వీటికి సంబంధించి సాటర్డే సండే వర్క్షాప్ జరగబోతున్నాయి హైదరాబాద్లో. ఇవి కాకుండా ఆన్లైన్లో మనీ ఏం చేయడానికి ఎన్ని రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఒక హాఫ్ డే ఒక సెషన్ జరగబోతూ ఉంది. అదేవిధంగా క్యాన్వా మొబైల్ యాప్ ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఫైవర్ ద్వారా ఫ్రీలాన్సింగ్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి, వీటన్నిటి మీద ఈ టాపిక్స్ మీద కూడా మనకి వర్క్షాప్స్ అనేది కండక్ట్ చేయబోతూ ఉన్నాం. ఎవరికైతే ఈ టాపిక్స్ మీద వర్క్షాప్ అటెండ్ అవ్వాలనుకుంటారో ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే మీకు ఆ వర్క్షాప్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్సెస్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు, అది కూడా డిజిటల్ మార్కెటింగ్ సంబంధించింది, లేదా టెక్నాలజీ రిలేటెడ్ కానివ్వండి, లేదా కొంతమంది అయితే మనీ ఎర్న్ చేయడానికి యాప్స్ ఉంటాయి కొన్ని, క్యాన్వా కానీ ట్రూలాన్స్ కానీ, అటువంటి వాటికి సంబంధించినటువంటి క్లాసెస్ కానివ్వండి, ఎవరికైనా కావాలి అనుకునేటువంటి వాళ్ళు, లేదా యూట్యూబ్ కోర్స్ పూర్తిగా నేర్చుకుందాం అనుకునేటువంటి వాళ్ళు, అండ్ షార్ట్స్ మీద కూడా ఎలా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు మెసేజ్ పెట్టినా కూడా ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. అది సాయి రమేష్ గారి టీంకి నేను పంపించడం జరుగుతుంది. ఆ విధంగా సరే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.